నమస్కారం. నా పేరు చిలుకూరి శ్రీనివాసమూర్తి. అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాశీస్సులతోటి అసలు ఉగాది అంటే ఏమిటనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఈ నూతన సంవత్సరము, ఆంగ్ల సంవత్సరాదిని జరుపుకోవడం పాశ్చాత్య విషయాలపై అవగాహనలు ఎక్కువైపోయి మన సనాతన సంస్కృతి, ఆచార, వ్యవహార ధర్మాలను విస్మరిస్తూ అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఈ ఉగాదిని మనం జరుపుకోవాలి. ఈ సంవత్సర ఉగాది అసలు ఏమిటి, ఆచరణ విధానం అనేది మనం ఈ విషయంలో తెలుసుకుందాం. ఉగాది పర్వాచరణ విధానాన్ని ధర్మసింధు కారుడు పంచవిధుల సమన్వితంగా మనకు సూచించి ఉన్నారు. తైలాభ్యంగనము, అలాగే నూతన సంవత్సరాది స్తోత్రం చదువుకోవటము, నింబకుసుమ భక్షణము అంటే వేప పువ్వు ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంతో ఆ యొక్క సేవనము, ధ్వజారోహణము, అలాగే పూర్ణ కుంభాన్ని మనం దానం చేయాలి. ఈ విధంగా సాయంత్ర సమయం నందు పంచాంగ శ్రవణము, ఇలా మున్నగు పంచకృత్య నిర్వహణలు చేయాలని చెప్పేసి మనకి వ్రతగ్రంథము నిర్దేశించబడింది. మొట్టమొదటిగా మనం చేయాల్సింది తైలాభ్యంగనము. ఈ తైలాభ్యంగనము అంటే ఏంటంటే నువ్వుల నూనెతోటి మన తలంటు పోసుకోవడం ప్రథమంగా మనం చేయవలసిన కర్తవ్యం. ఆ తర్వాత ఉగాది వంటి శుభదినాల్లో ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే మనం నిద్ర లేవటం అలవర్చుకోవాలి. అలాగే మహాలక్ష్మీదేవి నూనెలోను, గంగాదేవి నీటిలోను ఆవహించి ఉండునని మనకి ఆర్యుల యొక్క ఉపయుక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసినందువల్ల లక్ష్మీ గంగాదేవుల యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు కాగలుగుతాము. ఆ అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాము. కాబట్టి ఈ అభ్యంగం కారయో నిత్యం సర్వేష్వంగేషు పుష్టినం అన్నారు శాస్త్రంలో. అంటే ఈ అభ్యంగన స్నానం అన్ని అవయవాలకి కూడా పుష్టిదాయకమైనటువంటిది. ఇది ఆర్యోక్తి. అలాగే ఆయుర్వేద దృష్ట్యా కూడా మనం చూసుకుంటే కనుక అభ్యంగన స్నానం అనేది అదే ఆరోగ్యరీత్యా, ఆధ్యాత్మిక రీత్యా కూడా తైలాభ్యంగనానికి రీతిగా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడినది. ఇక రెండవది మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా నూతన సంవత్సర స్తోత్రం. ఈ నూతన సంవత్సర స్తోత్రాన్ని కనుక మనం చూసుకుంటే ఈ అభ్యంగన స్నాన అనంతరము కూడా సూర్య భగవానునికి అర్ఘ్య దీపధూపాది పుణ్యకాలానుష్ఠానం ఆచరించిన తర్వాత మామిడి ఆకుల తోరణాలతో, పూల తోరణాలతో కూడా దేవుని గదిలో మనం మంటపాన్ని నిర్మించి దానిలో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను కూడా ఇష్టదేవతారాధనతో పాటుగా పూజించి ఉగాది ప్రసాదాన్ని, ఆ యొక్క ఉగాది షడ్రుచుల పచ్చడిని మనం ఆ భగవంతునికి నివేదించవాలి. ఇక మూడవ విషయం ఉగాది పచ్చడి సేవనం. ఉగాది నాటి ఆచారాల్లో మనకి ఉగాది పచ్చడి సేవనం అనేది అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ ఉగాది పచ్చడిలో వేప పూత, కొత్త చింతపండు, బెల్లము లేక పంచదార లేక చెరుకు ముక్కలు, నెయ్యి, ఉప్పు, మిరియాలు, ఈ 6 రకాల షడ్రుచుల మిళితమైనటువంటి రసాయనాన్నే ఉగాది పచ్చడి అంటాము. అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేతు తద్వర్తే సౌఖ్యదాయకం అని ధర్మసింధు గ్రంథం మనకు చెబుతూ ఉన్నది. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ కూడా పరగడుపున ఏమీ తినకుండా సేవించవలెను. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకం అని చెప్పేసి మనం ఇందాక పైన చెప్పుకున్నటువంటి శ్లోకం యొక్క భావం. ఈ పలు రుచుల మేళవింపైనటువంటి ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాకుండా ప్రబోధాత్మకం కూడా. తీపి వెనుక చేదు, పులుపు, ఇలా పలు రుచులకు ఈ జీవితంలో మనకి కష్టాలు తదితర అనుభూతులు కూడా ప్రతీకలే అనే ఒక నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దుఃఖానికి కృంగకు, సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించు అని ఒక ప్రగతిశీల సందేశాన్ని ఇస్తుంది ఈ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా కూడా వివిధ అనారోగ్య స్థితులు ఏవైతే ఉన్నాయో అవి పరిహరించబడి ఈ వసంత ఋతువులో
రోగశాంతి, ఆరోగ్య పుష్టి కూడా చేకూరుట మనం గమనించదగ్గటువంటి ముఖ్యమైన విషయం. ఇక 4వ విధానంలో మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా పూర్ణకుంభ దానము. ఈ ఉగాది నాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకంలాగా కట్టి దానిపై నారికేళాన్ని ఉంచబడినటువంటి ఒక కలశాన్ని ఉంచి ఆ కర్రకు మామిడాకులు, అలాగే వేప కొమ్మలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించడం అనేది ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలా వరకు కూడా కనుమరుగైపోయింది. దాని స్థానంలో ఈ కలశ స్థాపన, అలాగే పూర్ణకుంభ దానం కూడా ఆచరణలోకి వచ్చింది. యథాశక్తిగా మనం రాగి కానీ, వెండి కానీ, పంచలోహం కానీ లేదా మట్టితో అయినా సరే చేసినటువంటి ఒక కొత్త కుండను కలశంలాగా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు, మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు, ఈ సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి పూజించి ఆ కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి ఆ కలశంపై పసుపు, కుంకుమ, చందనము, పసుపు దారాలతో కూడా అలంకరించినటువంటి ఒక కొబ్బరి బొండాన్ని ఉంచి పూజించి ఒక పురోహితునికి కానివ్వండి లేదా సమానమైనటువంటి గురుతుల్యులకు కానీ ఈ పూర్ణకుంభ దానం ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా కూడా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని చెప్పేసి మనకు పురాణేతిహాసాల్లో ప్రతీతి. ఇక చివరిగా మనకు ఈ పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల చేత ఈ పంచ అంగాలతో కూడా సమన్వితమైనటువంటిది పంచాంగం. ఉగాది నాడు ప్రతి దేవాలయంలో కానీ లేదా గ్రామ కూడలి ప్రదేశాల్లో కానీ రాజకీయ పండితుల సిద్ధాంతుల సమక్షంలో కానీ ఈ కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకుని తదనుగుణంగా సంవత్సరం పొడవునా కూడా నడుచుకోవటం అనేది ఈనాడే అంకురార్పణ గావించవలని చెప్పేసి మనకి చెప్పబడి ఉన్నది. ఉగాది నాటి పంచాంగ శ్రవణం వల్ల గంగా నదిలో స్నానం చేస్తే లభించేటటువంటి ఫలితం మనకు లభిస్తుంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని ఇస్తాడు, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని ఇస్తాడు, కుజుడు శుభాన్ని ఇస్తాడు, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, అలాగే కేతువు కులంలో ఉన్న ఆధిక్యతను కూడా కలగచేస్తారని చెప్పేసి చెప్పబడింది. బ్రహ్మ ప్రళయం పూర్తిగా ఇదంతా అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభ సమయాన్ని బ్రహ్మ కల్పము అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ కూడా మొదటి వచ్చేటటువంటి యుగాదిని, ఆ యుగానికి ఆదిగా ప్రారంభ సమయాన్ని ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగనే ఈ ఉగాది పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి లెక్కించటానికి వీలుగా ఉండేందుకే ఈ ఉగాది పండును మనకు ఋషి పుంగవులంతా కూడా ఏర్పాటు చేశారు. ప్రతి విషయంలో కూడా మనం లక్ష్మీ ప్రాప్తి కానీ విజయ సాధన కానీ ఒక చైతన్యం అనేది కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైనటువంటి సంవత్సరంలో నివసిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఉగాదికి అంత వైశిష్ట్యత చేకూరుకున్నది. చెట్లు చిగురుస్తాయి, పక్షుల కిలకిలలు, అలాగే కోకిల రాగాలు, ఇవన్నీ కూడా మనం అనాది కాలంగా ఉదయాన్నే మనకి కోడి పుంజు యొక్క అరుపులతోటి మనం నిద్ర మేల్కోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా కాలానికి అనుగుణంగా మనకి వాక్కు లేనటువంటి జీవులన్నీ పశువులు కానివ్వండి వాటి యథావిధిగా ఇవి కాలం ప్రకారం నిర్ణయిస్తున్నాయి. కాబట్టి మనం కూడా ఆ అజ్ఞానం నుంచి విజ్ఞానం ఎంత వృద్ధి చెందుతున్నా కానీ ఇంకా మనం అజ్ఞానంలోనే బతుకుతూ ఉన్నాము అనే యొక్క ఇది ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో కనపడుతున్నది. కాబట్టి మన పిల్లలకు, యువతలకు, భావితరాల వారికి కూడా మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలను మనం అందజేయాలి. కాబట్టి మన తెలుగు సంవత్సరాది వైశిష్ట్యతను అందరికీ కూడా తెలియపరచాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ముఖంగా మీ అందరికీ కూడా సవినయంగా మన సంస్కృతులను కాపాడండి, మన సనాతన హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనే ఒక ఇదిని దృష్టిలో పెట్టుకుని ఎరుకతో జీవించి ఈ విశ్వావసనామ సంవత్సరం అందరూ కూడా శుభ సంస్కృతి సనాతన సాంప్రదాయాలతో శుభప్రదంగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.